కొంచెము అంటే కొంచెం తక్కువ సమయం తీసుకోమని అన్నాను, ఆల్రెడీ నాకు చెప్పిండు. నేను ఎక్కువ ఏం తీసుకో, ఇంతమంది పురుషుల మధ్యన ఇంతమంది మాట్లాడిండ్రు, కానీ నేను మాట్లాడేసరికి వచ్చింది సమస్య. నేను భయపడతలేనే, అన్న వచ్చి చెప్తున్నాను. సభకు జై భీమ్, లాల్ సలాం అన్న. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను గంట సేపు మాట్లాడతా. లేదు, మీ ఓపికని నేనేమి పరీక్షించదలుచుకోలేదు. ఈ పాట యూనిట్ అందరికీ అన్న రాసినందుకు, దీనికి ఒక మంచి మ్యూజిక్ అందించిన తమ్ముడు బల్లెపల్లి మోహన్ గారికి, ఈ పాటను మన ముందుకు తీసుకొచ్చినటువంటి తమ్ముడు బొమ్మకు మురళి గారికి, ఇంకా వారి యూనిట్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. సభకు మరొకసారి జై భీమ్, లాల్ సలాం. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. ఎంత అద్భుతమైనటువంటి రచన అది. ఒక పాటలో మొత్తం ప్రకృతి, మనిషి జీవితం ఎట్లా ముడిపడి ఉన్నది అనేటువంటిది చాలా స్పష్టంగా మనం ముందుంచినటువంటి జయరాజన్న నిజంగా అసలు అవని అనేటువంటి పుస్తకం మన ముందుకు తీసుకొచ్చినప్పుడే జయరాజన్న, ఇప్పుడే కాదు ఎప్పుడో చాలా పాటలు జయరాజన్న పాటలు కూడా మేము పాడి ఉన్నాము. మేమంతా ఉద్యమ సహచరులం, ఉద్యమంలోనే పరిచయం అయింది. ఆ ఉద్యమంతో ఇంతకాలం అందరము కలిసి ముందుకు సాగడానికి ఒక ప్రయాణంలో ఇంకా మిగిలి ఉన్నాం. ప్రకృతిని ప్రేమించకుండా ఉండేటువంటి కవి ఉండడేమో బహుశా దాదాపు. ఈ మట్టి వాసనను 4 చినుకులు పడ్డప్పుడు ఈ మట్టి వాసనను ఆస్వాదించేటువంటి గుణం మనిషికి ఉండాలి. అదే ప్రకృతిని ప్రేమించడం అంటే. అవని మీద పుట్టిన ప్రతి జీవి కూడా అవనిని కాపాడుకోవాలనేటువంటి ఒక స్పృహ ఉండాలి. కానీ ఇవాళ అవని మొత్తం నా గుప్పిట్లో ఉండాలని అనుకున్నటువంటి వాడికి, ఈ నీరంతా మొత్తం నా చేతిలో ఉండాలని అనుకుంటే వాడికి, ఈ ప్రపంచమంతా నా గుప్పిట్లో ఉండాలని అనుకునే వాడికి ఎప్పుడో ఒకనాడు ఆ గుప్పిట్లోకే మనం మిగిలిపోతామనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఈ మధ్యకాలంలో అందరికీ అర్థమవుతుంది. అయినా కోవిడ్ సమయంలో మొత్తం ఒక శ్మశానాన్ని తలపించే విధంగా ఉన్నటువంటి సమయంలో ఒక ఇంట్లో మేమున్నప్పుడు ఆ ఇంటి గుమ్మానికి వాళ్ళు ఒక షోపీస్ లాగా ఒకటి వేలాడదీసి కట్టిన దానికి ఒక పక్షి, అది హమ్మింగ్ బర్డ్, అది వచ్చి దానికి గూడు కట్టుకొని ఆ గూట్లో గుడ్లు పెట్టి 2 పిల్లల్ని కూడా చేసి దాని అస్తిత్వాన్ని పెంచుకున్నది. అంటే ఇలా ఆ సమయంలో చాలామంది అనుకున్నారు బతికితే చాలు ఇక ఎట్లయితేంది అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్ళీ మనిషిలో ఉన్నటువంటి ఒక విశ్వరూపం బయటకు వచ్చి ఒక విచక్షణను కూడా కోల్పోతున్నటువంటి సందర్భంలో ఇవాళ ఈ పాట ఒక మనిషికి గుణపాఠంగా ఉన్నటువంటిది అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పొచ్చు మనం. ఆ ప్రకృతి విధ్వంసం ఒక వైపున కొనసాగుతుంటే, ప్రకృతిలోని బీభత్సాన్ని మనం అంతా చూస్తున్నటువంటి సందర్భంలో మనల్ని మనం కాపాడుకోవడమే కాదు, ఈ ప్రకృతిని కాపాడాలి, ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలనేటువంటిది ప్రతి మనిషి కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే మానవ మనుగడనే ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయేటువంటి సమయం ఎంతో దూరం లేదు. ఇవాళ పక్షులు మాయమైపోతున్నాయి. మనిషి పిండం పెడితే ఆ పిండం తినాలి అనేటువంటి కాకి కూడా మనకు కనిపించినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సమయంలో ఈ పాట రావడం నిజంగా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపచేసేది. అందుకే ఒక కవి అన్నట్టు, సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన.
గడ్డి పూలు సిగ నిండా తొరిమి పంచుతున్న వాసనో ఆ ఏటి ఊనంగా జీవరాశులు ఎదకొచ్చే వాసనో ఊసిల్ల పుట్టై ఊరుతుంటే నేతి బొట్టు వాసనో ఊసిల్ల పుట్టై ఊరుతుంటే నేతి బొట్టు వాసనో ఆరుద్ర పురుగులు ఎర్రగా భూతల్లి ఎదలో ఊరగా నీటి గలగలలు కోటి తుమ్మెదలు సరిగమలై పాడగా సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన ఈ మట్టి పిల్ల వాసన ఈ మట్టి పిల్ల వాసన ఇవాళ రైతుల ఆత్మహత్యలతోటి కమురు వాసనతోటి ఇవాళ మనకు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే జయరాజన్న పుస్తకం రాసిన పాట రాసిన అందులో ఇవాళ మనిషి జీవితం గురించి మొత్తం ప్రకృతి గురించి పర్యావరణం గురించి అన్నిటి గురించి మన ముందుంచినటువంటి ఈ పాటని మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేము. అందుకోసం ప్రత్యేకించి మరొక్కసారి జయరాజన్నకు ప్రత్యేకంగా అభినందనలు. ఇవాళ మనిషి జీవితమే పాటతోటి ముడిపడి ఉన్నది. వాస్తవంగా ప్రతి మనిషి నడకలోనూ ఒక లయ ఉంటుంది, ప్రతి మాటలోనూ ఒక లయ ఉంటుంది. అది కొంచెం అటు ఇటున్నా ఏది ఏమైనా లయబద్ధంగానే ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. అందుకే పలుకలేని మనిషి పనిలో పాట నేర్చినాడు, మాటనే మాటనే మధుర సంగీతముగా కూర్చినాడు. పలుకలేని మనిషి మనిషి జీవితం పాటతోటి ఎంత ముడిపడి ఉన్నదో అది విడదీయరాని బంధంగా ఉన్నటువంటిది అనేది చాలా స్పష్టం. అందుకే ప్రజల్ని ప్రేమించేటువంటి కవి తప్పనిసరిగా ప్రకృతిని ప్రేమిస్తాడు. ప్రజల్ని ప్రేమించడం అంటే అంతకంటే ముందుగా అమ్మను ప్రేమిస్తాడు. అమ్మను ప్రేమించినటువంటి ప్రతి వ్యక్తి ప్రజల్ని ప్రేమిస్తాడు, ప్రకృతిని కూడా ప్రేమిస్తాడు. అదే జయరాజన్న చేస్తున్నటువంటి పని. అందుకే ఇప్పటిదాకా ఇవాళ మనం కొంత అంటే అందరు కవులు రాయగలరా లేదా అనేటువంటిది ఏమో కానీ కొంతమంది కవులు మాత్రం ప్రకృతి గురించి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్న ప్రకృతిని ప్రేమించేటువంటి పాటలు, ప్రకృతిని గౌరవించేటువంటి పాటలు, ప్రకృతిని రక్షించుకోవాలనేటువంటి పాటలు చాలా కూడా వస్తున్నాయి. ఇంతకుముందు పాడిన పాటలు మిత్ర రాసినవి, అట్లనే జయరాజన్న రాసినటువంటి గతంలో రాసిన పాట, ఇప్పుడు ఈ పాట కూడా చాలా అద్భుతమైనటువంటి రచన. ఇది దీనికి వేరే పేరు ఏం పెట్టలేము. అందుకోసం ప్రత్యేకించి మరొకసారి జయరాజన్న గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఆ పాట ఆ గానం కూడా అద్భుతమైనటువంటి గాత్రం. అది ఆ గాత్రానికి వేరే పేరు లేదు. యేసుదాస్ గారు అంటే యేసుదాస్ గారి గొంతు అంటే వారి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ గొంతు నిజంగా చాలా అద్భుతమైనటువంటిది, వినసొంపుగా ఉన్నటువంటిది. మరొకసారి ఈ టీం అందరికీ కూడా, యూనిట్ అందరికీ మరొకసారి ప్రత్యేక అభినందనలు. జై భీమ్, లాల్ సలాం. థ్యాంక్ యూ.